మోతాదుకు మించి రసాయనాలు వాడుతూ మామిడి పండ్లను మగ్గిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్జ్యూమర్ రైట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు డిమాండ్ చేశారు. దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద శనివారం జరిపిన తనిఖీల్లో 6 లారీలను పట్టుకోగా వాటిని జోనల్ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అమృతాశ్రీతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఉత్తర భారతదేశానికి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు జాతీయ రహదారిపై తనిఖీలు జరిపి లారీలను పట్టుకున్నారు. నిబంధనలకు ఉల్లంఘించి మోతాదుకు మించి కెమికల్ను వాడుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ, జిల్లా అధ్యక్షుడు దొమ్మకిరణ్ కుమార్, కార్యదర్శి షేక్ ఇర్ఫాన్, శివ, హేమావతి, రమ, సురేందర్, సురేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గిస్తూ మార్కెట్కు పంపుతున్నారని, ఈ విషయమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం మార్కెట్లో పర్యటిస్తూ నిబంధనల ప్రకారం మగ్గిస్తున్నారో లేదా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని పేర్కొన్నారు. తమ తనిఖీల్లో పట్టుబడ్డ మామిడి పండ్లలో సైతం రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని, వాటిని వెంటనే ధ్వంసం చేయాలన్నారు. లేని పక్షంలో అధికారులు తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ప్రెస్ క్లబ్లో ఏదైతే మెసేజ్ పాస్ చేశామో ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవాపూర్ చెక్పోస్ట్ దగ్గర ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరిగింది. మరి సాయంత్రానికి 5 గంటల వరకు దాదాపు 6 లారీలు ఇక్కడ మేము అధికారుల దృష్టికి పట్టుకొని 6 లారీలలో ఒక్కొక్క బాక్స్ చెక్ చేసి అందులో ప్రాబిటెడ్ మెథడ్లో అంటే గైడ్లైన్స్ ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి అతీతంగా ఎక్కువ మోతాదులో వాడారని చెప్పి గుర్తించిన లారీలు 6 ఉన్నాయి. ఇక్కడ 6 లారీలు కూడా ఏఎఫ్సి మేడం దృష్టికి తీసుకెళ్ళాం, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం, స్థానిక కలెక్టర్ కూడా దృష్టికి తీసుకెళ్ళాం. ఆల్మోస్ట్ నిన్న 9:30కు అధికారులు ఇక్కడ చేరుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి కంప్లైంట్ మేరకు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తెలుస్తుంది. మేమైతే ఆల్మోస్ట్ అన్ని బండ్లు కూడా ఉన్న లోడ్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ బండ్లలో ఒక్కొక్క బండ్లలో 10 టన్నుల 500 క్వింటాల్ ఒక లారీలో, 18 టన్నుల మ్యాంగోస్ ఒక లారీలో, 17 టన్నుల మ్యాంగోస్ ఒక లారీలో, 25 టన్నుల మ్యాంగోస్ ఒక లారీలో, 15 టన్నుల మ్యాంగోస్ ఒక లారీలో, 21 టన్నుల మ్యాంగోస్ ఒక లారీలో, మొత్తం 6 లారీలు ఇంత మొత్తంలో సరఫరా అవుతుంది. సో వీళ్ళు నేను ఆల్మోస్ట్ ఈ అధికారులు ఎట్లా స్పందిస్తారో తెలియదని చెప్పి ఆల్రెడీ ప్రాబిటెడ్ మెథడ్లో పండించినటువంటి మామిడికాయలు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు కమిషనర్ గారు. 550 కేజీస్ స్టాకు ప్రాబిటెడ్ మెథడ్లో చేసినందుకు సీజ్ చేసి డిస్ట్రాయ్ చేశారు, కిందేసి తొక్కించారు. అదే పద్ధతి ఇక్కడ కూడా చేయాలని చెప్పి మేము సంస్థ ద్వారా రికమెండ్ చేస్తున్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. కానీ వాళ్ళు ఏం చేసిన ఇది ఐఐసిటీ గైడ్లైన్స్ అండి, ఇది ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారంగా వీళ్ళందరూ కెమికల్ సాచెట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఐఐసిటీకి వెళ్ళి అక్కడ కూడా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇట్లా మమ్మల్ని ఆపుతున్నారు, కేసులు వేస్తున్నారు, మనం చేయొచ్చు అని. ఐఐసిటీ కూడా సేమ్ ఇదే మొత్తంలో వాడాలి, ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సాచెట్లు తీస్తే ఉండదా, దానిపైన పొల్యూటెడ్ అయిపోయినాయి ఆల్రెడీ, నువ్వు తీసిన లాభం లేదు కదా మేడం అని చెప్పి మేము అడగడంతో ఆమె కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ కూడా డిస్ట్రాయ్ చేయమని చెప్పింది. నేను మేడం ఎందుకు టైం పాస్ చేస్తుందో నాకు తెలియదు, ఖచ్చితంగా ఇవాళ తీసుకోకపోతే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం, మేడం పైన కూడా చర్యలు తీసుకుంటాం. అధికారులను వదిలేదే లేదు, వీళ్ళ నిర్లక్ష్యమే ఇవాళ